ఆర్కే డైరీ ఫామ్ మన వాళ్ళు ఏ ఊరండి మీది? ఇల్లందు మండలం. ఇల్లందు మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మం జిల్లా. ఇల్లందు మండలం ఖమ్మం జిల్లా నుంచి వచ్చారండి. ఒక 2 గేదెల్ని అయితే నా దగ్గర లేవు, వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇప్పించడం జరిగింది. 2 గేదెల్ని 2 గేదెలు అంటే 2 గేదెలు కాదు, చూడడం అయితే ఒక 70-60 గేదెలు చూపించానా లేదా? చూపించావు. ఒక 70-60 గేదెలు చూపించాను. అంటే 2 గేదెలు తీసుకున్నాక వచ్చిన వాళ్ళకి 70-60 గేదెలు చూపించాను. చూపించిన తర్వాత 2 గేదెలు సెలెక్టింగ్ చేశాను. 2 గేదెలు కొన్నాం. ఏయో అందరూ అంటారు కదా యూట్యూబ్లో 80,000కి వచ్చేస్తున్నాయి, 60,000కి వచ్చేస్తున్నాయి, 30,000కి వచ్చేస్తున్నాయి అని. యూట్యూబ్లో పెట్టిన వాళ్ళందరూ కొంతమంది చూసావు కదా, డైరీ ఒకళ్ళదే, పెట్టిన వాళ్ళు వేరే వాళ్ళు చూసారు కదా. అక్కడ డైరీ ఏమన్నాడు, 80,000కి వచ్చేస్తుంది అన్నాడు గేదె, మీకు వీడియో పెట్టినోడు. కానీ అక్కడ మీరు అడిగినోడు, గేదె అడిగినోడు అని చెప్పాడు 3 లక్షలు చెప్పాడు. 3 లక్షల అంటే గేదెలు అమ్మేవాడు ఆడు. వీటిది ఏం పోయింది, గేదెలు ఎంత కొనాలో, ఎంత కొనుక్కున్నాడో, ఎంత కనుక్కోవాలో ఆడికి తెలుసు. వీడికేం తెలుసు, మా ఇంకా బాకరాడికి తెలియదు కదా. ఇప్పుడు చాలా మంది మీకులాగా రైతులు అందరూ అలా నమ్మేసి వచ్చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత చెప్తున్నారు ఏంటని చెప్తున్నారు ఏంటంటే క్వాలిటీని బట్టే కొన్నాం మనం. మంచి క్వాలిటీ అయితేనే తీసుకున్నాం, మంచి క్వాలిటీ కాబట్టి తీసుకోలేదు కదా మనం. ఇప్పుడు మనం వీళ్ళకి గ్యారంటీ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం రొమ్ము ఫాల్ట్ వచ్చినా, గుడ్లమయ అని వస్తుందండి, గుడ్లమయ వచ్చినా, తర్వాత పాలు తక్కువ వచ్చినా, మనం ఈ 3 పాలు మీరు బాగా పెట్టుకుని చేసుకున్నారనుకో పూటకి 8-9 లీటర్లు అవుతాయి. లేదనుకో చెప్పి దానికి యావరేజ్గా అట్లా మనం కట్టేసి దాని మనంక అది చూసుకుంటే పాలు ఏవో అది ఇచ్చిన అది 100% చూసుకుని చెందగలిగితేనే గేదెలు మీరు తీసుకోగలిగితేనే, దాని గురించి కూడా కొద్దిగా అవగాహన ఉండగలిగితేనే మీకు సక్సెస్ అవుతుంది డైరీ ఫామ్ అన్నది, లేకపోతే సక్సెస్ అవుతుంది. మీరు ఇప్పుడు మనం చూసిన గేదెలు లైన్ కింద అంతా బాగున్నాయి, మనకు నచ్చే, మీకు నచ్చే, నాకు నచ్చే, నా మాట కూడా విన్నారు మీరు. ఇవి తీసుకున్నారు. ఇవి తీసుకున్న వాళ్ళని ఈ 3 నేను గ్యారంటీ ఇస్తాను. ఏ తేడా పాడ వచ్చినా, రూమ్ ఫాల్ట్ వచ్చినా, మై వచ్చినా, పాలు అంటారా 1 లీటరు అటు అవ్వచ్చు, చెప్తాం 1 లీటర్ ఇటు అవ్వచ్చు, వాతావరణం చేంజ్ అవ్వచ్చు, లేదా 10 రోజులు మీ దగ్గర అలవాటు కాకపోవచ్చు. కానీ అలవాటు అయిన తర్వాత ఇంకో విషయం, ఈనిన తర్వాత కూడా మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, గేదె చనిపోయినా కూడా గేదె బదులు గేదె రీప్లేస్మెంట్ చేసిస్తాను. మీరు రూపాయి కూడా పెట్టుకోదు, గేదెకి బదులు గేదె రీప్లేస్మెంట్ చేసిస్తాను. ఇప్పుడు మీరు నా మాటని కొన్నారు కదా గేదెలు 2ని, నాదే బాధ్యత. కొంతమంది ఏంటంటే నీకు 20% తెలుసు, ఇప్పుడు అయినా నా మీదే పెట్టారు బాధ్యత. కొంతమంది ఏం చేస్తున్నారంటే కామెంట్లు పెడుతున్నారు, అన్నా నువ్వు గేదె మార్చలేదు అన్నావు, గేదె నువ్వు తేడాగా ఇచ్చావు గట్టాని. తేడాగా ఇస్తాం కాదు, నీకు నచ్చి నువ్వు కొనుక్కున్నావు. నేను చెప్పిన మాట నువ్వు వెళ్ళలేదు, నీకు నచ్చి నువ్వు కొనుక్కున్నప్పుడు నేను కొనిపెట్టాను, నాకు 1000 రూపాయలు ఇచ్చావు, నేను తీసుకున్నాను, అంతవరకే. అదే నా బాధ్యతతో కొన్నావు అనుకో, నువ్వు కామెంట్ పెట్టి పని లేదు, కింద కామెంట్ పెట్టి పని లేదు కదా, నా వస్తాం కదా, అది నా మీద ఎందుకు, నా షెడ్ ఇదే, నా ఇల్లు అక్కడ ఉంది, చూసారు మీరు. నిబ్బరంగా నా దగ్గరికి వచ్చి కాలర్ ఇలా పట్టుకుని అడగాలి కదా, నేను తప్పు చేశాను, నువ్వు డైరెక్ట్ వచ్చి కాలర్ పట్టుకుని అడగాలి కదా. కామెంట్ ఎందుకు పెట్టడం, కామెంట్ పెట్టవసరం లేదు. నేను మనిషిని పారిపోయో లేకపోతే దాకునో, నేను ఎక్కడికన్నా విదేశాలు పోతే నువ్వు నన్ను కామెంట్ పెట్టి అడగాలి. నా ఊరు మర్రిపాక, నా మండలం జగ్గంపేట మండలం, జిల్లా కాకినాడ జిల్లా. మీరు వచ్చి నన్ను డైరెక్ట్ అడగచ్చు. నా అడ్రస్ కూడా మళ్ళీ చెప్తున్నాను చూడండి. నా ఊరుకు మర్రిపాక, మండలం జగ్గంపేట, జిల్లా కాకినాడ జిల్లా. మీరు ఎవరైనా ఏ కామెంట్లో పెట్టవసరం లేదు, డైరెక్ట్ వచ్చి నన్ను ఇక్కడ కూర్చుని గేదెని తీసుకొచ్చి అడగండి నన్ను. నేను అప్పుడు న్యాయం చేయకపోతే అప్పుడు మీరు కామెంట్లు పెట్టండి. మీరు అక్కడక్కడ ఉండి ఎవడో బోకనా కొడుకు మాటలని మీరు కామెంట్లు పెడతాం కాదు, డైరెక్ట్ వచ్చి నేను నిజంగా తప్పు చేసి ఉంటే నన్ను డైరెక్ట్ వచ్చి అడగండి. అది మనకి ఇలా అన్ని గ్యారంటీ ఇచ్చామండి. గ్యారంటీ ఇచ్చి ఇప్పుడు కూడా ఈ వీడియో కూడా ఫ్రూట్కు మాట్లాడుతున్నాం. ఇది ఇక్కడ కాదు, రొమ్ము సమస్య కానీ, ఫాల్ట్ వచ్చినా, బర్రీ ఏమైపోయినా బర్రీకి రీప్లేస్మెంట్ చేసిస్తాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు మెయింటెనెన్స్ చేసినా కానీ, పాలు తగ్గినా కానీ మెయింటెనెన్స్ ఎలాగంటే, ఒక 7 లీటర్లు ఇచ్చి దానికి ఒక 7 లీటర్లు పాలు ఇస్తుంది అనుకో మనకి, దానికి ఉదయం 4 కిలోలు
దానా సాయంత్రం 4 కిలోలు దానా పెట్టాలి. డైలీ 8 కిలోలు దానా పెట్టాలి. తక్కువ రేట్లోది ఏదో దానా తక్కువ రేట్లోది ఒక 20 రూపాయల దానా చూసుకుని మీరు కేజీ 22 రూపాయల దానాలో చూసుకుని మీకు ఏది తక్కువ వస్తుంది అది. గడ్డి అంటారా ఒక 30 కేజీలు, ఒక 20 నుంచి 30 కేజీలు బర్రెని బట్టి సైజుని బట్టి ఒక 20 నుంచి 30 కేజీలు మీరు వేసుకోవచ్చు. తర్వాత మిల్లర్ మిక్చర్ వేసుకోవాలి. 15 రోజులు మిల్లర్ మిక్చర్ వేసుకోవాలి. అగ్గిపెట్టి గుళ్ళంత వేసుకోవాలి. ఒక 15 రోజులు కాల్షియం వేసుకోవాలి. రెండు ఒకసారి వేయకూడదు. అది ఒకసారి అదో 15 రోజులు ఇదో 15 రోజులు వేసుకోవాలి. వారానికి ఒకసారి స్పీడప్ జెల్ ఉంటుంది, అది నోట్లో తాగించాలి. నెలకు ఒకసారి కాల్షియం బట్టలు ఎట్టించాలి. పాలు ఇచ్చేదానికి దేనికన్నా సరే కాల్షియం డౌన్ అవుతే పాలు ఇవ్వదు. తర్వాత గేదెని ఎప్పటికప్పుడు 4 రోజులకి 5 రోజులకి జ్వరం గట్టా ఉన్నా ఏంటి ఎందుకు వచ్చింది జ్వరం ఎందుకు వచ్చింది ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమవుతుంది, జ్వరం ఉంటుంది అది పాలు ఇవ్వమంటే పాలు ఎక్కడి నుంచి చెప్తుంది. మనకు ఇంట్లో బాగోదు, మనం పనిలోకి వెళ్ళి కష్టపడాలంటే మనం ఏం వెళ్తాం ఇంటికాడ రెస్ట్ తీసుకుంటాం. అది కూడా ఎంత పాలు ఇవ్వాలంటే ఇవ్వదు. జ్వరం వచ్చిందో లేదో కూడా చూసుకోకుండా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. జ్వరం వచ్చిందా ఈరోజు ఒక 6 లీటర్లు పాలు ఇచ్చింది, రేపు ఎల్లుండి పాలించింది, ఆవుకు ఎల్లుండి ఒక 2 లీటర్లు సడన్ గా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందని మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకు తగ్గింది, ఇది పూటకు 6 లీటర్లు ఇచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు తగ్గిందని అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుని జ్వరం వచ్చిందా లేకపోతే నీరసం ఉందా, మేత తినలేదా, దానా పెట్టిన తినలేదా, నీళ్లు తాగలేదా, ఇవన్నీ చూసుకుని గమనించుకుని డైరీ చేసుకుంటే, కష్టపడి డైరీ చేసుకుంటే ఓకే సక్సెస్ అవుతుంది. మనం